Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Hearty welcome to Abstract Algebra class. Today we are going to start unit number 3, normal subgroups. Let G be a group and H be a subgroup of a group G. Then consider G belongs to capital G and H belongs to capital H. Implies G inverse belongs to capital H. We write as H is a normal subgroup of G. H is a normal subgroup of G if and only if G inverse is completely contained in H for every G belongs to capital G. If G is equal to singleton set, if G is a group, then definitely the singleton set E and G are normal subgroups. They are also known as trivial normal subgroups, improper normal subgroups. And then what are the proper normal subgroups or non-trivial subgroups means H is a normal subgroup and H is contained in G, but H is not equal to G. Then they are called normal subgroups. అభిలంబ ఉపసమూహాలు జీ అని ఒక సమూహం తీసుకొని దానిలో హెచ్ ఏదైనా ఒక ఉపసమూహమైన ఎడల హెచ్ ఉపసమూహమును అభిలంబ ఉపసమూహము అని అనాలంటే క్యాపిటల్ జీలో ఒక మూలకం జీ తీసుకోవాలి, హెచ్లో ఒక మూలకము స్మాల్ హెచ్ తీసుకోవాలి. అప్పుడు జీ ఇన్వర్స్ ఎక్కడ ఉండాలి? క్యాపిటల్ హెచ్లో ఉంటే దాన్ని అభిలంబ ఉపసమూహము అంటారు. సో ఈ అభిలంబ ఉపసమూహం కావాలి అంటే ఫైనల్గా క్యాపిటల్ హెచ్ జీ ఇన్వర్స్ అనేది హెచ్లో ఉండాలి ఫర్ ఎవ్రీ జీ బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ జీ కనుక ఒకవేళ సింగిల్టన్ సెట్ ఈ అయితే జీని ఏమంటారు? అభిలంబ ఉపసమూహము అవుతుంది. జీ అనేది ఒక సమూహమైనప్పుడు ఖచ్చితంగా దానిలో రెండు ఉప అభిలంబ సమూహాలు ఉంటుంది. ఒకదాని పేరు సింగిల్టన్ సెట్ ఈ, మరొకటి జీ. సో ఏ సమూహం తీసుకున్నా ఖచ్చితంగా దానికి రెండు అభిలంబ ఉపసమూహాలు వ్యవస్థితమవుతుంది. ఒకటి సింగిల్టన్ సెట్ ఈ, మరొకటి జీ అవుతుంది. అలాగే ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఆర్ నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్, శుద్ధ అభిలంబ ఉపసమూహాలు లేదా నాన్ ట్రివియల్ ఉపసమూహాలు అంటే ఏంటి అంటే హెచ్ అనేది జీలో ఒక అభిలంబ ఉపసమూహం అవుతుంది, కానీ హెచ్ యొక్క విలువ జీకు సమానం కాదు. అటువంటి దాన్ని అభిలంబ ఉపసమూహాలు అని మనము అంటాం. ఓకే, నౌ తర్వాత మరొక డెఫినేషను హామిల్టన్ గ్రూప్. హామిల్టన్ సమూహాలు. జీ అనేది ఒక let G be a non-commutative group, then if all the elements in all the subgroups in G are normal subgroups, then such groups are called Hamilton groups. G అనేది ఒక హామిల్టన్ సమూహం అయిన ఎడల అది G వినిమయం కాని సమూహమై దానిలో ఉన్నటువంటి ఉపసమూహాలు అన్నీ కూడా అభిలంబ ఉపసమూహాలు అయితే అటువంటి వాటిని ఏమంటారంటే హామిల్టన్ సమూహాలు అంటారు. నెక్స్ట్ థియరం నెంబర్ 1. నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫార్ ఎ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఎ గ్రూప్ జీ టు బీ నార్మల్ ఇన్ ఈస్ జీ ఇన్వర్స్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఫర్ ఎవ్రీ జీ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. ఆవశ్యక పర్యాప్త నియమాలు. సమూహం జీ నందు ఒక ఉపసమూహము హెచ్ అభిలంబ ఉపసమూహం అగుటకు ఆవశ్యక పర్యాప్త నియమాలు జీ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ కావాలి ఫర్ ఎవ్రీ జీ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. సో దీనికి మొట్టమొదటిగా నిరూపణ. హెచ్ అనేది అభిలంబ ఉపసమూహం అయితే మనము జీ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అనే కండిషన్ మనము ప్రూవ్ చేయాలి. కండిషన్ ఈజ్ నెసెసరీ, ఆవశ్యక నియమము. హెచ్ అనేది జీలో ఒక అభిలంబ ఉపసమూహము అని అనుకుందాము. నిర్వచనం ప్రకారం ఏమవుతుంది? ఖచ్చితంగా జీ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీకు మరియు హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్కు అనుగుణంగా జీ ఇన్వర్స్ అనే మూలకము ఎక్కడ ఉంటుంది? హెచ్లో ఉంటుంది. కనుక ఆటోమేటిక్గా జీ ఇన్వర్స్ అనేది హెచ్కు సబ్ గ్రూప్ అవుతుంది. దెర్ఫోర్ ఇది ప్రతి జీకు వర్తిస్తుంది.
జీ ఉంది అంటే స్మాల్ జీ ఉందంటే క్యాపిటల్ జీలో ఆటోమేటిక్గా దాని యొక్క విలోమం జీ ఇన్వర్స్ కూడా క్యాపిటల్ జీలో ఉంటుంది. సో జీ ఇన్వర్స్కి అనుగుణంగా ఉన్నటువంటి ఈ సెట్ ఏమవుతుంది, జీ ఇన్వర్స్ క్యాపిటల్ హెచ్ జీ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. వన్స్ అగైన్ జీ ఇన్వర్స్ క్యాపిటల్ హెచ్ జీ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. అది కూడా ఎక్కడ ఉంటుంది, క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. కనుక జీ ఇన్వర్స్ క్యాపిటల్ హెచ్ జీ అనేది హెచ్కు సబ్ గ్రూప్ అవుతుంది. సో జీ ఇంటూ జీ ఇన్వర్స్ హెచ్ జీ ఇంటూ జీ ఇన్వర్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ జీహెచ్ జీ ఇన్వర్స్. సో ఇరువైపులా జీ జీ ఇన్వర్స్తో కంబైన్ చేసినప్పుడు జీ ఇన్వర్స్ హెచ్ జీ ఇన్వర్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ జీహెచ్ జీ ఇన్వర్స్. Therefore EHE is contained in GH G inverse. Therefore H is contained in GH G inverse. So once again I am going to repeat. So we will consider the left hand side statement, that is H is a normal subgroup of G. We are going to prove that GH G inverse is equal to H. That means we are going to show that GH G inverse is contained in H. Similarly H is contained in GH G inverse. Now consider an element in GH G inverse. So automatically that will be of the form that is GH G inverse. Okay, by definition H is a normal subgroup, therefore we have G into small h into G inverse is contained in capital H. That means G into capital H into G inverse is contained in capital H. Now consider the element related to G inverse. Therefore G inverse times H G inverse whole inverse is contained in H. That implies G inverse H G is contained in H. Once again that is nothing but G inverse H G inverse is contained in GH G inverse. That is again rearranging the terms, G inverse times H G inverse is contained in GH G inverse. Therefore H is contained in GH G inverse. Therefore H is contained in GH G inverse. So we have proved this. So GH G inverse is equal to H. Therefore H is a normal subgroup of G implies GH G inverse is equal to H. The condition is sufficient. Let us say GH G inverse is equal to H for every G belongs to G. Then GH G inverse is contained in H for every G belongs to G. Therefore H is a normal subgroup of capital G. Therefore GH G inverse is equal to H. That implies H is a normal subgroup of G. పర్యాప్త నియమం. ఈ నియమము పర్యాప్త GH G inverse is equal to capital H అనుకుందాం ఫర్ ఎవ్రీ G belongs to capital G. అప్పుడు GH G inverse ఎక్కడ ఉంటుంది, హెచ్లో ఉంటుంది. హెచ్ ఎవరు, జీకు అభిలంబ సమూహం అని చెప్పినట్టయింది. కనుక GH G inverse is equal to H అయితే హెచ్ ఒక అభిలంబ ఉప సమూహము. I hope that is clear. So thank you very much for watching this video.